హాయ్ ఫ్రెండ్స్, బొజ్జ గణపయ్య, లంబోదరుడు, వినాయకుడు, గజకర్ణుడు, విఘ్ననాయకుడు, ధూమ్రకేతు, గణాధ్యక్షుడు, బాలచంద్రుడు, గజానన, ఏకదంతుడు, గణనాథుడు, పార్వతీతనయుడు, ఇలా అనేక పేర్లు మన వినాయకుడికి ఉన్నాయి. వినాయకుడు అనగానే మనకు గుర్తొచ్చే రూపం పెద్ద పొట్ట, చెవులు, పొట్ట దగ్గర సర్పం, చిన్న కళ్ళు, వక్రతుండం, ఎలుక వాహనం. ఇది ఆయన రూపం. ఆ రూపం వెనుక ఉన్న అంతర్యం ఏమిటి? దాని నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఆయన రూపం సద్గుణాల సమ్మేళనం. పూర్ణ కుటుంబంలో ఉన్న దేహం పరిపూర్ణమైన జగత్తుకు నిదర్శనం. పెద్ద బాణపొట్ట అంటే భోజన ప్రియం కాదు, జీవితంలో మంచి చెడులను జీర్ణించుకోవాలి అని అంతర్యం. ఏనుగు తల మేధస్సుకు సంకేతం. చిన్న కళ్ళు సునీత పరిశీలనకు గుర్తు. వక్రతుండం ఓంకార ప్రణవనాదానికి సింబల్. ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్న మూషికం ఆశకు చిహ్నం. మూషికం చిన్నగానే ఉన్నప్పటికీ ఎంత దూరమైనా ప్రయాణిస్తుంది, వేగంగా కదులుతుంది. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం అని చెప్పడమే దీని అర్థం. వినాయకుడి 4 చేతులు మానవతీత సామర్థ్యాలకు తత్వానికి సంకేతం. లంబోదరుడి పొట్ట చుట్టూ ఉండే సర్పం శక్తికి సంకేతం. చేతిలో ఉన్న పాశం అంకుశం సన్మార్గంలో నడిపించే సాధనకు ప్రతీక. అనవసరమైన విషయాలను చేటలా చెరికేసి అవసరమైన మంచి మాత్రమే స్వీకరించాలని చేటంత చెవులు చెబుతున్నాయి. చిన్న నోరు ఎక్కువ తెలుసుకొని తక్కువ మాట్లాడాలి అని చెబుతుంది. ఇక ఆయన చేతిలో ఉన్న గొడ్డలి ఇహలోక బంధాలను తెంచుకోమని చెప్పేందుకు సూచన. తెలివితేటకు ప్రతీకగా వినాయకుడని చెబుతారు. ఇక వినాయకుడికి ఉన్న ఏకదంతం వెనుక కూడా ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అంతేకాదు, వినాయకుడి దంతం పడిన ఒక ప్రదేశం కూడా ఉంది. అది ఏమిటో తెలుసుకుందాం. హిందూ మతంలో ఏ పూజ తలపెట్టినా, ఏ శుభకార్యాలను ప్రారంభించాలన్నా మొదట గణేశుడిని పూజిస్తారు. ఏ పని లేదా ఆరాధన ప్రారంభించే ముందు విఘ్నాలు రాకుండా గణేశుడిని పూజిస్తారు. గణేశుడి ఆరాధన అత్యంత శ్రేష్టమైనదిగా పురాణాల్లో, శాస్త్రాల్లో పేర్కొనబడింది. గణపతి ఏకదంతుడు ఎలా అయ్యాడు? ఆ కథ ఏమిటి? ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఒకసారి పరశురాముడు శివుడిని కలవడానికి కైలాసానికి వస్తాడు. అప్పుడు అక్కడున్న వినాయకుడు అడ్డుకుంటాడు. నేను శివుడిని చూడాలి, నన్ను వెళ్ళనివ్వు అని అంటాడు పరశురాముడు. కానీ గణేశుడు వెళ్ళనివ్వడు. దాంతో పరశురాముడికి కోపం వస్తుంది. తనని లోపలికి వెళ్ళనివ్వకపోతే యుద్ధం చేయాల్సి ఉంటుంది. నేను గెలిస్తే శివుణ్ణి చూడటానికి వెళ్తాను, ఓడిపోతే వెనక్కి వెళ్లిపోతాను అంటాడు పరశురాముడు. సరే అంటాడు గణపతి. అలా వారిద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. యుద్ధ సమయంలో పరశురాముడు తన గొడ్డలిని గణపతి పైకి విసురుతాడు. అది శివుడు పరశురాముడికి ఇచ్చిన ఆయుధం. దాంతో వినాయకుడు తన తండ్రి అనుగ్రహించిన ఆయుధం కావడంతో దానికి వినమ్రంగా నమస్కరిస్తాడు. అప్పుడు ఆ గొడ్డలి ఏమి చేయకుండా కేవలం దంతానికి మాత్రం తాకి కింద పడుతుంది. దాంతో దంతం విరిగిపోయింది. అలా గణేశుడు ఏకదంతుడు అయ్యాడు. ఇతర పురాణాల ప్రకారం వేదవ్యాసుడు మహాభారతాన్ని రాయమని గణేశుడిని కోరగా, వేదవ్యాసుడు నిజంగా తన మనసులో వచ్చిందే చెబుతున్నాడో లేదో తెలుసుకోవాలనే ఉద్దేశంతో, మీరు ఆపకుండా చెప్తే రాస్తాను, ఎప్పుడైతే ఆపుతారో అక్కడి నుండి వెళ్లిపోతాను అని అంటాడు. దాంతో వేదవ్యాసుడు నేను చెప్పింది అర్థం చేసుకుని రాయాలి అని కండిషన్ పెడతాడు. తన దంతాన్ని కలంగా ఉపయోగించి అక్షరం పొల్లుపోకుండా మహాభారతం రాశాడంట గణేశుడు. ఇక గణేశుని దంతం పడింది అని నమ్ముతున్న స్థలం ఛత్తీస్గఢ్ లోని దంతేవాడ జిల్లాకు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్సూర్ గ్రామంలోని డోల్కల్ కొండపై 100 సంవత్సరాల నాటి పురాతనమైన 2.5 నుండి 3 అడుగుల వినాయకుని విగ్రహం ఉంది. ఇది సంగీత వాద్యం డోకల్ మాదిరిగా ఉండడం వలన దీనిని డోకల్ గణేష్ అని అంటారు. ఈ విగ్రహం ఉన్న పర్వతం సముద్రానికి సుమారు 3000 అడుగుల ఎత్తులో ఉంది. ఇది చాలా కాలం వరకు ఎవరికీ కనిపించలేదట. తరువాత ఇక్కడ ఆదివాసులు దానిని కనిపెట్టి పూజించడం వలన వెలుగులోకి వచ్చింది. ఇది ప్రపంచంలోని అరుదైన విగ్రహాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ వినాయకుడిని దంతేవాడకు రక్షకుడిగా కూడా పిలుస్తారు. యుద్ధంలో గణేశుని దంతం విరిగిపడింది దంతేవాడలోని కైలాస గుహలో. ఇదే కైలాస ప్రాంతం అని, గణపతి దంతం ఒకటి పడింది ఇక్కడే అని, అందుకే ఆ కొండ శిఖరం కింద ఉన్న గ్రామానికి పర్స్పల్ అని పేరు పెట్టారట. ఇది ఫ్రెండ్స్, వినాయకుడి దంతం వెనుక కథ. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.